ఒకరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే బంధం కంటే ముందు మైండ్లో ఒక ఘోరమైన నరకం స్టార్ట్ అవుతుంది. అది అవతల వాళ్ళు ఇచ్చేది కాదు, మీ ఓవర్ థింకింగ్ క్రియేట్ చేసేది. వాళ్ళు కొంచెం బిజీగా ఉండి టైంకి రిప్లై ఇవ్వకపోయినా, కాసేపు సైలెంట్గా ఉన్నా మీ మైండ్లో 100 ఆలోచనలు మొదలవుతాయి. నన్ను లైట్ తీసుకుంటున్నారా, నన్ను వదిలేసి వీళ్ళు వదిలిపోతారా అని ప్రతి క్షణం వాళ్ళ ప్రేమని అనుమానిస్తూ చచ్చిపోతుంటారు. రాత్రంతా నిద్ర లేకుండా గడుపుతారు. నిజం ఒప్పుకుందాం, ఇది వాళ్ళ మీద ఉన్న ప్రేమ వల్ల వచ్చిన బాధ కాదు. ఎక్కడ నన్ను వంటను చేసి నువ్వు వంటను చేసేస్తారో అనే మీ లోపలి భయం. దీన్నే సైకాలజీలో యాంగ్షియస్ అటాచ్మెంట్ అంటారు. మీ ఈ ఓవర్ థింకింగ్ అవతల వాళ్ళకి ఒక తెలియని భారం లాగా మారిపోతుంది. చాలా మంది అంటారు నమ్మకమే నన్ను నాశనం చేసింది అని, కానీ పచ్చి నిజం వేరే ఉంది. ప్రతి క్షణం అనుమానిస్తూ లోపల నరకం అనుభవించడం కంటే పూర్తిగా నమ్మేసి మోసపోవడం చాలా మంచిది. ఎందుకంటే మోసం చేసిన వాడికి కేవలం క్యారెక్టర్ పోతుంది, కానీ ప్రతి క్షణం అనుమానించే వాడికి తన ప్రశాంతతతో పాటు మానసిక స్థితి ముక్కలైపోతుంది. ఉండాలనుకున్న